ఇది రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించినటువంటి వార్త. రేషన్ డోర్ డెలివరీ వాహనాల నిలిపివేతకు కసరత్తు, ఎండియు ఆపరేటర్లు డీలర్లతో మంత్రి నాదెండ్ల చర్చలు, మరోసారి చర్చలు జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం. ఆల్రెడీ ఆపేశారు కదా, ఎక్కడ వస్తున్నాయి కొత్తగా ఆపేసేదే ఉంది. 11 నెలల కాలంలో మీరు వచ్చిన తర్వాత రేషన్ వెహికల్స్ని ఆపేశారు. ఎందుకంటే ఈరోజు రేషన్ కావాలని అంటే నిన్న చూసాం కదా, నిన్న కూడా విశాఖపట్నంలో పెద్ద క్యూ, ఏదైతే పెద్ద క్యూ ఉన్నారో, ఏదైతే వాళ్ళు వెళ్తుంది నేడలో కూర్చొని ఎండలో నిలబడలేక వరుసగా వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో అవన్నీ లైన్లో పెట్టుకొని రేషన్ కార్డు, ఆ రేషన్ తీసుకెళ్ళేటటువంటి సంచి అన్ని లైన్గా మనం చూసాం కదా విశాఖపట్నంలో. మొన్న రేషన్ సంబంధించి వెహికల్స్ వస్తే అట్లా లైన్లో వెళ్ళి జనాలు నిలబడరుగా. ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ వెహికల్ ఇంటికి వచ్చి వాళ్ళకి రేషన్ అందించేది కదా. కానీ ఇప్పుడు ఆల్రెడీ నిలిపివేత కసరత్తు కదా, ఆల్రెడీ నిలిపివేశారు. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందంట. ఇందులో భాగంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు గురువారం రాష్ట్రంలో రేషన్ డీలర్ సంఘాల ప్రతినిధులతో, ఎండియు ఆపరేటర్ల సంఘ నాయకులతో విజయవాడలో సివిల్ సప్లైస్ భవన్లో విడివిడిగా చర్చలు జరిపారు. ఇది అనాలోచిత నిర్ణయమా? అంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇవ్వటం మీ దృష్టిలో అనాలోచిత నిర్ణయం. రేషన్ వెహికల్స్ పెట్టి రేషన్తో ఇంటింటికి రేషన్ అందించడం, రేషన్ వెహికల్స్తో రేషన్ అందించడం అనాలోచిత నిర్ణయం. ఇంటింటికి పెన్షన్ అందించడం మీ దృష్టిలో అనాలోచిత నిర్ణయం. ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ తీసుకురావడం మీ దృష్టిలో అనాలోచిత నిర్ణయం. మరి ఆలోచన నిర్ణయం ఏంటి అంటే జనాల క్యూలో నిలబడి రోజులు పెన్షన్ల కోసం వచ్చి వృద్ధులు చనిపోవటం గొప్ప ఆలోచన నిర్ణయమా? సిగ్గు లేదు మాట్లాడటానికి. కడుపుకి అన్నమే కదా తింటున్నాం మనం. మన నాదెండ్ల మనోహర్ గారు గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొని వచ్చింది వెహికల్స్ని. ఇదే వెహికల్సే కదా మొన్న మీకు ఉపయోగపడింది విజయవాడ వరదలు వచ్చినప్పుడు. బుడమేరుకు సంబంధించి వరద వస్తే విజయవాడ నగరాన్ని ముంచినప్పుడు ఈ వెహికల్స్ని ఎందుకు వాడారు? అనాలోచిత నిర్ణయమా? మాట్లాడేటప్పుడు కనీసం కొంచెం స్పృహతో ఒళ్ళు నోరు తెలిసేటట్టుగా మాట్లాడండి. ఒళ్ళేం పని చేస్తుంది, నోరేం పని చేస్తుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా వాగితే అనాలోచిత నిర్ణయం అని. ఇంటింటికి పెన్షన్ అనేది అనాలోచిత నిర్ణయం. మీ దృష్టిలో అన్ని అనాలోచిత నిర్ణయం. స్కూళ్ళు కట్టడం అనాలోచిత నిర్ణయం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, హాస్పిటల్ బాగు చేయడం అన్నీ మీ దృష్టిలో అనాలోచిత నిర్ణయాలు. నిన్న కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించి సాక్షి పత్రిక కాగ్ రిపోర్ట్ని మెన్షన్ చేస్తూ గత ఏడాది ఆదాయం ఎంత వచ్చింది, ఈ ఏడాది ఆదాయం ఎంత వచ్చింది, ఎంతెంత తగ్గింది, అప్పులు ఎంతెంత పెరిగినాయి, ద్రవ్యలోటు ఎంతెంత పెరిగింది, రెవెన్యూ రాబడి ఎలా తగ్గింది అనేది ఒకటి వేశారు. ఎందుకంటే కాగ్ రిపోర్ట్ నిన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఈనాడులో చిన్నగా వేసి 1,64,000 కోట్ల ఆదాయం వచ్చింది, అసలు అంతకుముందు ఆదాయం ఎంత వేయలేదు. అసలు ఆంధ్రజ్యోతి అయితే కాగ్ రిపోర్ట్ని నిన్న కనీసం వార్త కూడా నిన్న వేయలే. కానీ ఈరోజు మాత్రం బ్యానర్ ఐటమ్ వేసి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక మీద బురద జల్లుతూ వార్త. సంపదపై శోకాలు, జగన్ పత్రిక రోతరాతలు, ఆదాయం తగ్గిందంటూ అబద్ధాలు, పన్ను ఆదాయం వాటాలు ఎక్కువే అయినా రాబడి తగ్గిందని అబద్ధాలు ఆడుతున్నారు. అసలు ట్యాక్స్ రెవెన్యూ కానీ, జీఎస్టీ వసూలు కానీ, ఎక్సైజ్ సుంకం కానీ, కేంద్ర పన్నుల వాటాల్లో కానీ అసలు ఆంధ్రప్రదేశ్కి ఇరగదీసి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది, చాలా ఆదాయం వచ్చేస్తుందని రాశారు. ఎంత ఆదాయం వచ్చింది? కాగ్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? నిన్న కాగ్ రిపోర్ట్లో నిన్న మెన్షన్ చేసింది ఎందుకు మెన్షన్ చేయలేదు? నేను అడుగుతున్న సూటికి వాళ్ళ పత్రిక రాసిందన్నారు కదా జగన్ గారి పత్రిక. ఇప్పుడు నేను క్లియర్గా అడుగుతున్నా, రెవెన్యూ రాబడులు గడిచిన ఏడాది కంటే 5,000 కోట్లు తగ్గిన మాట వాస్తవమే కదా. 2, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం దాదాపుగా 1,000 కోట్లు తగ్గినటువంటి మాట వాస్తవమే కదా. అమ్మకం పన్ను 1,000 కోట్లు తగ్గింది కదా. పన్నేతర ఆదాయం 1,000 కోట్లు తగ్గింది కదా. కేంద్ర గ్రాంట్లు అయితే 34,000 కోట్లు అంతకుముందు వస్తే ఇప్పుడు 20,000 కోట్లు అంటే 14,000 కోట్లు తగ్గిన మాట వాస్తవమే కదా. మీరు ఎక్స్పెక్టేషన్ వస్తాయని రాశారు 36,000 కోట్లు, వచ్చిన 20,000 కోట్లే కదా. కానీ 16,000 కోట్లు తగ్గిపోయినట్టే కదా, 14,000 కోట్లు రాలేదు కదా గడిచిన ఏడాదితో పోలిస్తే. మూలధన వ్యయం జగన్మోహన్ రెడ్డి గారి కంటే 4,000 కోట్లు తక్కువ పెట్టిస్తున్నారు కదా మీరు. సామాజిక రంగ వ్యయంలో 5,000 కోట్లు తగ్గించారు కదా. రెవెన్యూ లోటు మాత్రం గణనీయంగా పెరిగింది కదా, 37,000 కోట్ల నుంచి 57,000 కోట్లు అంటే 20,000 కోట్లు రెవెన్యూ లోటు పెరిగింది మీ హయాంలో. ద్రవ్యలోటు అంటే అప్పులకు సంబంధించి మీ దేశంలో నిజంగా అప్పుల గురించి రాయాలి కదా. మన నిజంగా సంపద సృష్టిస్తే సంపద విపరీతంగా వస్తే ఒక పథకం ఎందుకు ఇవ్వాల? 1,62,000 కోట్లు అప్పు ఎందుకు చేశారు 10 నెలల కాలంలో? మిస్టర్ రాధాకృష్ణ, తెలిగే కదా నేను అడుగుతుంది, సమాధానం చెప్పాలి కదా. 1,62,000 కోట్లు అప్పులు చేసి ఏ హెలికాప్టర్లు కొనడానికి ఖర్చు పెడుతున్నారు, ఏ చచ్చిపోయిన దినాల సభలకు ఖర్చు పెట్టారు, అది సంస్కరణ సభ ఏదో ఉంది కదా, వాటికి ఏ విధంగా దుబారా చేశారు, ఏ విధంగా కన్సల్టెంట్ల పేరుతో దోచిపెడుతున్నారు, ఏ విధంగా సలహాదారులు ఇప్పటికే 11 నెలల కాలంలోనే 23 మంది సలహాదారులని ఎలా తీసుకున్నారు,
ఒక్కో సలహాదారికి 7.5 లక్షల రూపాయలు, 7,25,000 రూపాయలు సలహాదారికి ఎలా ఖర్చు అవుతుంది, ఇవన్నీ రాసి సంపద ఎంత పెరిగిందో, ఏ విధంగా మరి ఆ సంపదని ఎక్కడ ఖర్చు పెట్టారో చూపిస్తే అప్పుడు నీది పత్రిక అంటారు. లేదంటే ఏమంటారు, విషపుత్రిక అంటారు. రాజధాని పనుల కోసం సిఆర్డిఏకు 2,100 కోట్లు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర బడ్జెట్ నుంచి 2025-26 మొదటి త్రైమాసికానికి 2,100 కోట్ల విడుదలకు అనుమతులనిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనులకు బడ్జెట్లో ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించింది. ఇందులో 2,100 కోట్ల విడుదలకు సిఆర్డీఏ కమిషనర్ పరిపాలన అనుమతి కోరారు. పరిశీలించిన ప్రభుత్వం సిఆర్డీఏ పీడీ ఖాతాకు నిధులు జమ చేసేందుకు పురపాలన పట్టణాభివృద్ధి శాఖ అనుమతి ఇచ్చింది. ఇది రాజధానికి బడ్జెట్ నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టము, అక్కడ సంపద సృష్టించేసి అక్కడి నుంచి అక్కడే డెవలప్ చేస్తా ఉన్నారు కదా. రాష్ట్ర బడ్జెట్తో రాజధానికి సంబంధం లేదని చెప్పారు కదా. రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 ఖర్చు పెట్టం, ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు వీళ్ళు ఇచ్చే డబ్బులతోనే మేము చేస్తామని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ నుంచి 6,000 కోట్లు, దాంట్లో మొదటి విడతగా 2,000 కోట్లు రిలీజ్ చేయటం ఏంటి? కేంద్రంలో అధికారులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురావడం చేతగాని దద్దమ్మలాగా ఉన్నారు కూర్చొని. ఈ 2,100 కోట్లు రిలీజ్ చేశారు. ఆల్రెడీ మనం 500 కోట్లు నరేంద్ర మోడీ గారు సభ పెట్టారు కదా. నరేంద్ర మోడీ గారు అదే మళ్ళీ జరగాలి పెళ్లి, మళ్ళీ జరగాలి అమరావతికి శంకుస్థాపనలకు 500 కోట్లు అయింది. ఇష్టం వచ్చినట్టుగా దుబారా చేస్తా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టమని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో ఆ రోజు కేటాయించేటప్పుడు అడిగారు, మరి రాష్ట్ర బడ్జెట్లో సంబంధం లేదన్నారు కదా అమరావతికి, రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు పెట్టం, అసలు అక్కడ భూములు అమ్మేసి అక్కడ దాన్నే కడతామని చెప్పి ఇప్పుడు ఏంటి మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించడం? మరి మీరు 2 రకాల మాటలు ఎందుకు? ఒక మాట మీద ఉండాలి కదా. అంటే అమరావతి అనే దానికి ఇప్పటికే ఆల్రెడీ ఒక 54,000 ఎకరాల భూములు ఉన్నాయి, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకున్నారు. 3 పంటలు పండే 1,05,000 ఎకరాల భూములు ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పులకు సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రతిపాదనలు అయినాయి. ఆ 1,00,000 కోట్ల అప్పులు కాకుండా ఏదైతే మళ్ళీ ఇంకా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం. సో మరి ఏమైద్ది ఆ నగరం, అసలు ఎట్ట అయ్యిద్ది? ఈ 1,00,000 కోట్లతో మరి ఎప్పుడు తీర్చాలి? అసలు ఎప్పుడు వడ్డీ ఎన్ని సంవత్సరాలు తీర్చాలి? దాని నుంచి ఎప్పుడు ఆదాయం వస్తుంది? ఇంకా దేవుడికి భూముల రీసర్వేకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదండి ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూ సర్వే చేస్తే అది బూతు, వీళ్ళు భూ సర్వే చేస్తే నా భూతో నా భవిష్యత్తు అలానే మాట్లాడుతున్నారు. అందుకనే రీసర్వేతో భూ వివాదాలకు అడ్డుకట్ట. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామ స్థాయిలో సభలు పెట్టి అభ్యంతరాలు తెలుసుకుంటున్నాం. మంత్రి అనగాని సత్యప్రసాద్ రీసర్వే దస్త్రాల డిజిటలైజేషన్తో భూ వివాదాలకు అడ్డుకట్టపడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రీసర్వే పేరుతో ప్రజలను వైకాపా సర్కార్ అనేక ఇబ్బందులు గురి చేసిందంట. ప్రస్తుతం వాటిని కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతుందంట. జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వే తీసుకుని వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చేసాడని చెప్పి ప్రచారం చేసి, మీ భూములన్నీ లాగేసుకుంటున్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసి, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి, ఏది భూ సర్వే చేస్తుంటేనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేకుండానే భూ సర్వే చేస్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చేశారు, మీ భూములు లాగేసుకుంటున్నారు. ఇదే దుష్ప్రచారం చేశారు. 100 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూములు రీసర్వే చేసింది, 100 సంవత్సరాల తర్వాత. దాన్ని మీరు ఇప్పుడు కొనసాగిస్తూ మేము చేసినప్పుడేమో బూతు, ఇప్పుడు నా భూతో నా భవిష్యత్తు. అసలు అద్భుతం. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల దాకా ఎలా దుష్ప్రచారం చేస్తారో గమనించండి అన్న. ఎంత దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే వాళ్ళు తప్పు, ఇప్పుడు అదే ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తుంటే వాళ్ళు రైటు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 51,000 మందికి పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తే అది తప్పు. అదే నారా లోకేష్ తన పేరుతో ఒక 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తాను అని అంటే అది రైటు. జగన్మోహన్ రెడ్డి గారేమో 51,000 ఇస్తే తప్పు, ఈయనేమో 3,000, అది కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడో ఇస్తే అది రైట్ అంట. అంటే వాళ్ళు ఏ విధంగా బురద జల్లుతారో. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినప్పుడు గ్రీన్ కో తెస్తే, గ్రీన్ కో ఇది చాలా తప్పు అండి, అంతా దోచి పెడుతున్నారు, అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది అన్నారు. మొన్న కేంద్ర మంత్రి ఒక ఆయన వచ్చాడు, పేరు గుర్తులేదు, ఏం గుర్తుంటాయి కేంద్ర మంత్రులు ఎవరెవరు. సో ఆయన ఇది చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్లో వేసాడు, చాలా అద్భుతం గ్రీన్ కో అంటున్నాడు. మీరు ఉన్నప్పుడే పర్యావరణం దెబ్బతింది అన్నారు. మేము ఎవరికైనా భూములు కేటాయిస్తే అదిగో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదిగో అదాని, అదిగో అంబానీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా కరెక్ట్. ఇదండి ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి తంతు. ఇది జిల్లాలో వచ్చినటువంటి వార్త, కానీ ఇది మెయిన్ పేజీలో రావాల్సినటువంటి వార్త. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొని పంటలు పండించిన తర్వాత ప్రభుత్వం ఆ పంటను కొనుగోలు చేయక రైతాంగం దళారులకు అప్పచెప్పడం వల్ల
దాదాపుగా ఎకరానికి 15,000 20,000 మళ్ళీ నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వార్త ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి. ధాన్యం దైన్యం అని హెడ్డింగ్ పెట్టింది ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్లో హెడ్డింగ్ పెట్టి ఆ జిల్లాలో అంటే కృష్ణా జిల్లాలో నందిగామ, ఇబ్రహీంపట్నం, విస్సన్నపేట, తిరువూరు, రెడ్డిగూడెం అవన్నీ పరిశీలించారంట. ఆంధ్రజ్యోతి విజిట్ చేసింది. ధాన్యం దిగుబడి 1,60,000 టన్నులు దిగుబడి వచ్చింది. ఇప్పటివరకు కొన్నది ప్రభుత్వం 70,000, దళారులు 10,000 టన్నులు కొన్నారంట. ఇంకా రైతుల వద్ద ఉంది 80,000 టన్నులు. ఇంకా రైతుల వద్ద సగానికి పైగా ధాన్యం అలానే ఉంది. కొనుగోలు నిలిపివేత అగమ్యగోచరంగా పరిస్థితి ఉంది. ఓ పక్క వాతావరణం ఆందోళన కలిగిస్తా ఉంది. దళారులు దోపిడీ, తక్కువకే కొనుగోలు చేస్తున్నారు దళారులు అని చెప్పి వార్త రాశారు. ఇది నాట్ ఓన్లీ కృష్ణా జిల్లా. ఆంధ్రజ్యోతి విజిట్ ఓన్లీ కృష్ణా జిల్లాకు అన్నారు కదా. మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రైతాంగం పరిస్థితి ధాన్యం కొనుగోలు చేయట్లా. కానీ ఆ ధాన్యం మంత్రి ఉన్నాడు కదా, ఏదైతే జనసేనకు సంబంధించిన నాదెండ్ల మనోహర్, పిచ్చివాగుడు వాగమంటే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి పిచ్చివాగుడు వాగుతాడు. సేమ్ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పిచ్చివాగుడు అవుతాడు ఈయన. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు అంటాడు. మనిషేనా అసలు? అడిగిన క్వశ్చన్ ఏంది, నువ్వు చెప్పే సమాధానం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళడానికి నువ్వు ధాన్యం కొనుగోలు చేయడానికి లింక్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో ఏదైతే దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే ధాన్యం కొంది 5 సంవత్సరాలు, కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి మొన్న జాతీయ రహదారిపై ఏదైతే రైతులు వచ్చి ధాన్యం తీసుకొని వచ్చి లారీలతో ఏదైతే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, మా ధాన్యాన్ని కొనండి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తుంటే రైతాంగం వీళ్ళకి మాత్రం ఏమీ పట్టదు. ఆ రేషన్ వెహికల్ని ఎట్లా తీసేయాలా, లేదంటే అక్కడేదో జరిగింది ఇక్కడేదో జరిగింది బుర్ర జల్లటం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెంగళూరు ఎందుకు వెళ్తాను క్వశ్చన్ చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తానికి మీరు ధాన్యం కొనుగోలు చేయడానికి ఏంది లింకు? సో ఇక్కడ ఒక ధాన్యం అనే కాదు, ఈరోజు రైతాంగం మిర్చి రైతు కానీ, అరటి రైతు కానీ, పత్తి రైతు కానీ, ఎక్కడ పంట పండించినటువంటి రైతానికి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. రైతుకు సహాయం అందించడానికి రైతు భరోసా లేదు. సో దాదాపుగా ఏడాది నుంచి రైతులు పడినటువంటి అవస్థలు బహుశా ఎప్పుడు పడి ఉంటారో అన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా వీళ్ళకి మాత్రం కనపడదు.